ఈ వాక్యమును నీ చేత పెట్టాడు. ఈ వాక్యం 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథం నీ చేతికి రావటానికి కొన్ని వేల మంది హతసాక్షులు అయ్యారు. కొన్ని వేల మంది రోడ్డు మీదకి తీసుకుని వచ్చి వాళ్ళ మీద కిరసనాయిల్ పోసి, కిరసనాయిల్ కాదు ఆ రోజుల్లో తారు, రోడ్డుకు తారేస్తాం కదా, ఆ తారు పోసి వాళ్ళను కాల్చి చంపారు. వాళ్ళ తలలను కాగడాలుగా వాడారు. వాళ్ళ తలలను కాగడాలుగా వాడారు ఆ రోజుల్లో. రోమా సంస్కృతి మరియు రోమా సంస్కృతి మొత్తం కూడా దేవుని వాక్యము చేత ప్రభావితం చేయబడిన తర్వాత మెల్లిమెల్లిగా మతం దూరింది. మతం మనిషిని మృగంగా మారుస్తుంది. మతం ఈ నెత్తికెక్కిన తరువాత ఆర్గనైజ్డ్ రిలీజన్, లేకపోతే ఇలా ఒక హైరార్కీ ఉండేటటువంటి మత సాంప్రదాయాలు క్రైస్తవ సంఘంలోనికి చొరబడిన తర్వాత అది బైబిల్ గ్రంథాన్ని ప్రజల చేతికి రానివ్వకుండా ఆపింది. పంతులు తత్వాన్ని అరువు తెచ్చుకుంది. పంతులు తత్వాన్ని అరువు తెచ్చుకున్నటువంటి క్రైస్తవ సమాజం నువ్వు లేమ్యాన్, నేను పయస్ అని చెప్పటం మొదలుపెట్టింది. పయస్గా ఉన్న నాకు మాత్రమే బైబిల్, నీకు కాదు, నేను చదివి దాని అర్థం నేను నీకు చెప్తాను అని చెప్పటం మొదలుపెట్టింది. అలా జరిగిన తరువాత కొన్ని వందల సంవత్సరాలు అలా ఉన్నప్పుడు టిండేల్ లాంటి వారు, విక్లిఫ్ లాంటి వారు అనేకులు దేవుని గ్రంథాన్ని సామాన్య ప్రజలకు, లాటిన్ భాష అర్థం కాని వారికి, గ్రీకు భాష అర్థం కాని వారికి, ఇంగ్లీష్ భాషలో చదవాలనుకున్న వారికి, ఫ్రెంచ్ భాషలో చదవాలనుకున్న వారికి వారి భాషలోనే ఈ గ్రంథం అందాలి అన్నటువంటి ఆలోచనతో దానిని తర్జుమా చేయటం, అనువదించిన తర్వాత ముద్రించటం, చేత్తో వ్రాయటం, చేవ్రాతలను భద్రపరచటం జరిగితే భయంకరమైనటువంటి విధ్వంసం సృష్టించారు ఆనాటి మత పెద్దలు. మతం మనిషిని మృగంగా చేస్తుంది. అది క్రైస్తవ మతమైనా సరే నెత్తికెక్కించుకుంటే అది మృగంగా మారుతుంది. వాక్యము జీవింపచేస్తుంది. వాక్యాన్ని అనుసరిస్తే మనము జీవిస్తాం. వాక్యాన్ని అనుసరిస్తే మనము ఆయన యొక్క జీవములో నిజమైన పునరుత్థానములో పాల్పంపులు పొందుతాం. పునరుత్థానము ఎన్నటికీ చనిపోనటువంటి సెల్స్, ఎన్నటికీ చనిపోనటువంటి శరీరం, ఎన్నటికీ చనిపోనటువంటి రక్తమాంసములు, లేకపోతే ఎన్నటికీ తరిగిపోనటువంటి దేహం మనం తిరిగి సంపాదించబోతున్నాం. అదే గాస్పెల్. వీఆర్ గోయింగ్ టు లివ్ బ్యాక్ వన్స్ అగైన్ అండ్ ది హోల్ వరల్డ్, ఆయన చేసినటువంటి భూమి ఆకాశములు ఆయన తిరిగి నూతన సృష్టిగా చేయబోతున్నాడు. నూతన సృష్టిలో భాగముగా నూతన సృష్టి అయినటువంటి నీవు ఆ నూతన సృష్టిని ఏలబోతున్నావు. ఆ నూతన సృష్టి కార్యము దేవుని మాట చేత మొదలు పెట్టబడింది. So the word of God is the instrument and the means to new creation. దేవుని వాక్యము నూతన సృష్టికి నాంది. దేవుని వాక్యము నూతన సృష్టికి పునాది. దేవుని వాక్యము నూతన సృష్టిలో నిర్మాణాత్మకమైనటువంటి పనిని చేస్తోంది. అందులో భాగం నువ్వు, అందులో భాగం నేను, అందులో భాగం సర్వ మానవ సమాజం. ఈ వాక్యము కేవలము క్రైస్తవులకు కాదు. ఈ వాక్యము కేవలము ఫలానా కులంలో పుట్టిన వాళ్ళకు కాదు. ఈ వాక్యము కేవలం ఒక దేశానికి చెందిన వాళ్ళకు కాదు. ఈ వాక్యము సర్వమానవాళికి. తెలిసి తెలియకుండానే అనేకులు ఈ వాక్యము చేత ప్రభావితం చేయబడ్డారు. ఒక సహోదరుడు నా మీద చాలా కోపంగా ఉన్నాడు. ఒకరోజు చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే నేను ఇలా డిబేట్స్ వగేరాలో పాల్గొంటూ ఉంటాను కాబట్టి నేనంటే కొంచెం ఆ అబ్బాయికి కోపంగా ఉండి నాతో ఫోన్లో చేసి నన్ను బాగా తిడుతూ ఉంటే నేను ఆ అబ్బాయిని అడిగాను, బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి, తిడుదురు కానీ మీరు తిట్టడానికి వాడే భాష తెలుగు భాష మీకు తెలుసా అని అడిగాను. తెలుసు అని అన్నాడు. మరి మీరు తెలుగు చదవగలరా అని అన్నాను. చదవగలను అని అన్నాడు. ఎలా చదవగలరు అని అన్నాను. నేను బడికి పోయినాను కాబట్టి చదవగలను అని అన్నాడు. అయితే మీరు సగం క్రైస్తవంలోకి వచ్చినట్లే అని చెప్పా. మీరు సగం బడికి వెళ్ళిన కారణం చేత మీరు సగం క్రైస్తవంలోకి వచ్చినట్లే అని చెప్పాను. అదేంటి అని మళ్ళీ ఇంకా కోప్పడ్డాడు. నేను చెప్పాను, మీరు మీ సామాజిక వర్గం వారు ఏనాడు చదువుకు నోచుకోలేదు. కానీ 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథం నీకు, మీ తల్లిదండ్రులకు, వారి తల్లిదండ్రులకు కూడా చదువు చెప్పే అవకాశం, చదువు రావాలందరికీ అని నేర్పినటువంటి మాట దేవుని మాట.
దేవుని మాట. దాని కారణం చేతనే ఈరోజు మీరు నాతో తెలుగులో మాట్లాడుతున్నారు. అది మీకు అర్థమవుతుందా అని అడిగితే ఆ అబ్బాయికి కోపం వచ్చి ఫోన్ పెట్టేశాడు. ఇంకొకసారి ఇంకొక అమ్మగారు, ఆమె డౌట్స్ సిన్సియర్గా అడుగుతోంది. ఆమె తప్పేం కాదు. ఈ సాయికృష్ణ గోమటం గారి వాళ్ళ అమ్మగారు అడిగినట్లుగానే సిన్సియర్గా అడుగుతోంది. ఏంటి బాబు అన్నిటికీ క్రైస్తవం కారణం అంటావు? అలా కాదు కదా అంటే నేను మెల్లిగా అడిగాను, ఆంటీ కాలుకి ఏమైంది ఆంటీ అని అడిగాను. అంటే ఏం లేదు నాన్న, కొంచెం రాయి తగిలింది అని అంటే, బాగా నొప్పిగా ఉంది ఆంటీ, సారీ ఆంటీ, మీకు ఏదైనా మందులు వేసుకుంటున్నారా అంటే, అంత బాగానే ఉంది నాన్న, మరి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అని అంటే, సమాధానం అదే చెప్తున్నాను ఆంటీ అన్నాను. ఏంటి సమాధానం ఎక్కడుంది ఇందులో అని అడిగింది. అని అంటే, మీరు ఏదైతే కరెక్ట్ కాదు అని అంటున్నారో అందులోకి సగం నిలబడి మీరు నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారు అని చెప్పాను. ఎందుకు అనంటే, స్త్రీకి వైద్యం చేస్తే ఈ దేశంలో అది ఒప్పుకునేవారు కాదు. మన దగ్గర ఉన్నటువంటి సంస్కృతి ప్రకారం, మనం రాసుకున్నటువంటి పుస్తకాల ప్రకారం స్త్రీని వైద్యుడు తాకకూడదు. మీకు తెలుసా అంటే ఈ విషయం అన్నాను. అదేంటన్నా, అవునా అంటే, అవునా అంటే, వైద్యుడు తాకితే మీకు వచ్చేటటువంటి స్వస్థతకు కారణము 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథమే. మీరు సగం ఆల్రెడీ క్రైస్తవులు అంటే ఏం చెప్పాను. ఆమెకు అర్థం కావట్లేదు. ఏంటన్నా ఏం మాట్లాడినా కానీ నువ్వు క్రైస్తవం అంటావేంటి? ఎగ్జాక్ట్లీ, there is nothing, we breathe the word of God if you want to look at it that way. మనము పీల్చే గాలి దేవుని వాక్యం. మనం పీల్చే గాలి దేవుని వాక్యం. ఎందుకు ఆ మాట అంటున్నాను అనంటే, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ థరోలీ